హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది, ఈ విషయం అందరికీ తెలుసు. కానీ బీట్రూట్ తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు. పిల్లల్ని బీట్రూట్ తినమని అనగానే వామ్మో మాకొద్దు అని పరిగెడుతూ ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళ కోసం ఈరోజు వీడియోలో బీట్రూట్తో టేస్టీగా జామ్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. నో ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ షుగర్, న్యాచురల్గా హెల్తీ ప్రాసెస్లో జామ్ని ప్రిపేర్ చేసేద్దాం. ఇలా గనక ప్రిపేర్ చేసి పెడితే బీట్రూట్ తినని వాళ్ళు కూడా హ్యాపీగా అడిగి మళ్ళీ మళ్ళీ తినేస్తారు. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో జామ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫ్రెష్గా ఉన్న బీట్రూట్స్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి బీట్రూట్స్ని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కుక్కర్ పై నుండి మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. 3 నుండి 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి బీట్రూట్స్ ఉడికాయో లేదో చెక్ చేసుకొని అందులో నుండి నీళ్లను వంపేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బీట్రూట్ పై నుండి పీల్ని తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్రూట్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బీట్రూట్ జామ్ ప్రిపేర్ చేసుకోవడంలో ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ స్మూత్గా ఉంటేనే జామ్ టెక్స్చర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 ఫుల్ స్పూన్ లెమన్ జ్యూస్, సన్నగా తురుముకున్న బెల్లంని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను 3 మీడియం సైజ్ బీట్రూట్స్ని తీసుకున్నాను కాబట్టి బెల్లంని 100 గ్రామ్స్ వరకు యూస్ చేశాను. మీరు ఇక్కడ బెల్లంని జామ్ స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కువగా స్వీట్గా ఉండాలి అనుకుంటే ఇంకాస్త బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. లేదు నార్మల్గానే ఉండాలి అంటే 100 గ్రామ్స్ సరిపోతుంది. మంటని మీడియం హీట్లో ఉంచుకొని ఈ పేస్ట్ని కుక్ చేసుకోవాలి. జామ్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకి మినిమం 8 నుండి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. సో మనకి జామ్ కన్సిస్టెన్సీ అనేది ఇంత థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ బీట్రూట్ జామ్ ఎక్కువ డేస్ పాడవకుండా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ జామ్ రెడీ అయిపోయినట్టే. ఈ జామ్ని క్లీన్ అండ్ ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే రిఫ్రిజిరేటర్లో 10 to 15 డేస్ సేఫ్గా ఉంటుంది. ఈ బీట్రూట్ జామ్ బ్రెడ్, చపాతీ, దోశ, ప్యాన్ కేక్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ టైంలో ఇవ్వచ్చు. హెల్తీ ఫుడ్ అంటే బోర్ కాదు, కరెక్ట్ వేలో ప్రిపేర్ చేస్తే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ హోమ్ మేడ్ బీట్రూట్ జామ్ని ట్రై చేయండి. ఎస్పెషల్లీ బీట్రూట్ తినని వాళ్ళ కోసం ఇది బెస్ట్ రెసిపీ. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ తెలుగు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.